తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కళాకారులు, జర్నలిస్టులు, వివిధ పార్టీలలోని నాయకులు వారి పార్టీలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాటం చేసి ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ అంటే టీఆర్ఎస్ కాదు. తెలంగాణ అంటే కేవలం ఒక కుటుంబం, అంతకన్నా కాదు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం ఫక్తు రాజకీయ పార్టీ మాత్రమే. ఈరోజు లిక్కర్ స్కామ్లో పేరు వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం ఎప్పటికీ ఆగదు అనే మాట ఎందుకు వచ్చింది? మనం పోరాడి సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మీరు ఏ పోరాటం చేస్తే కేసులలో ఇరుక్కున్నారు? నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి సాధన కోసమే మీ మీద కేసులు జరిగి ఉంటే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కూడా మీకు అండగా నిలబడతారు. కానీ మీ సొంత లాభాల కోసం మీరు చేసిన స్కాములకి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సెంటిమెంట్కి ఎందుకు ముడిపెడుతున్నారు? నాడు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో పోరాటం చేశారు. ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళు బలిదానాలు చేసుకుంది కేవలం ఒక కుటుంబమే గద్దెనెక్కి ఇలా రాజరిక పొగడలకు పోతుందని కాదు. కేవలం ఒక కుటుంబానికే ప్రజాక్షేత్రంలో ఓడిపోతే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ వస్తుందని కాదు. కేవలం ఒక కుటుంబంలోని వ్యక్తులే బ్రతకడానికి పోయిన వాళ్ళు వచ్చి ఈరోజు లక్షల కోట్లు సంపాదిస్తారని కాదు. కేవలం ఒక కుటుంబంలోని సభ్యులు వారి మద్దతుదారులు భూ కబ్జాలు చేసి ఆస్తులు పెంచుకుంటారని కాదు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆనాడు అంతమంది బలిదానం చేసుకున్నారు. అంతేకాని ఒక కుటుంబం కోసం ఆ రోజు ఇంతమంది బలిదానాలు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలు అని మాటలు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుండి తెలంగాణ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీ కంటికి కనిపించట్లేదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.